అమెరికాలో ఏ ఎన్ఆర్ఐలు కలిసినా ఒక్కటే మాట, ఒకటే అంశంపై చర్చ. పౌరసత్వంపై బాంబు పేల్చారు ట్రంప్. దీంతో బాబోయ్ అంటూ గుండెలు పట్టుకున్నారు ప్రవాస భారతీయులు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అమెరికన్ ఫస్ట్ అంటూ విదేశీయుల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నారు డొనాల్డ్. తాజాగా మరోసారి దూకుడును ప్రదర్శించారు. సిటిజన్షిప్ పై ప్రకటన చేయడమే కాదు, అన్నంతా చేశారు ట్రంప్. తండ్రి అమెరికన్ అయితేనే జన్మతః పౌరసత్వం అంటూ మెలిక పెట్టారు. కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం కూడా చేశాడు. దీంతో అగ్రరాజ్యంలో ప్రవాసుల గ్రీన్ కార్డ్ ఆశలు ఆవిరయ్యాయి. ప్రవాస భారతీయులకు ట్రంప్ షాక్. తండ్రి అమెరికన్ అయితేనే జన్మతః పౌరసత్వం. త్వరలో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల అమలు. గన్ను కంటే పెన్నుకు పవర్ ఎక్కువ. అక్షరాల నిజమేనని ట్రంప్ మరోసారి నిరూపించారు. ఒకే ఒక్క సంతకంతో లక్షలాది మంది గుండెల్లో గుబ్బులు పుట్టించారు. అమెరికాలో జన్మతః పౌరసత్వం అంశంపై ఆయన అస్సలు తగ్గడం లేదు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలు చేయడానికి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే ఆ ఉత్తర్వులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపాల్సి ఉంది. ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం అమెరికాలో జన్మించే పిల్లలకు ఆటోమేటిక్గా లభించే పౌరసత్వం విషయంలో కొన్ని పరిమితులు వర్తించనున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికన్ పౌరసత్వం కలిగి ఉండాలి లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి అయి ఉండాలి. అమెరికాలో శిశువు జన్మించే సమయంలో వారి తండ్రి తప్పనిసరిగా అమెరికా పౌరుడే లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి అయి ఉండాలి. కేవలం తల్లులు మాత్రమే అమెరికా పౌరులే ఉంటే ఆమెకు పుట్టిన పిల్లలకు జన్మతః లభించే అమెరికా పౌరసత్వం రాదు. ఇంకా ఆ ఉత్తర్వు ప్రకారం పాస్పోర్టు జారీ చేసే అధికారులు ఇకపై తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన ఒరిజినల్ సాక్ష్యాధారాలను లేదా ఇమిగ్రేషన్ స్థితిని కోరుతారు. ఇప్పటికే నాన్ లోకల్స్కు అగ్రరాజ్యాధినేత ట్రంప్ షాక్ ఇచ్చారు. వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా లభించే అమెరికా పౌరసత్వం అందించే చట్టాన్ని రద్దు చేశారు. 100 ఏళ్లుగా అమల్లో ఉన్న విధానానికి రెండోసారి అధికారం చేపట్టిన తొలి రోజే ఒకే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో పులి స్టాప్ పెట్టారు. నిజానికి అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అక్కడ జన్మించిన ప్రతి ఒక్కరికి ఆ దేశ పౌరసత్వం లభిస్తోంది. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఆ దేశ పౌరులే. శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. కానీ ట్రంప్ వచ్చాక సీన్ రివర్స్ అయింది. ట్రంప్ నిర్ణయాలు ప్రవాస భారతీయులు గుబ్బులు పుట్టిస్తున్నాయి. అగ్రరాజ్యాల్లో మనోళ్ల సంఖ్య రోజురోజుకు శరవేగంగా పెరుగుతోంది. 2024 చివరి నాటికి 54 లక్షల మంది ఎన్ఆర్ఐలు అమెరికాలో నివసిస్తున్నారు. అందులో 34% మంది అమెరికాలో జన్మించినోళ్లే. మిగతా వాళ్ళంతా వలసదారులు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన పిల్లలెవరికి అమెరికా పౌరసత్వం లభించదు. అలాగే బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. అలాగే తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటున్నా అదే నియమం వర్తిస్తోంది. ఇకపై అమెరికాలో భారతీయ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఇప్పటిలా అక్కడే జన్మతః పౌరసత్వం లభించదు. ఇప్పటికే గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడుతున్న చాలా మంది భారతీయ వలసదారులు వారి పిల్లలకు కూడా అక్కడి పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. అమెరికాలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వం లభించకపోతే వారికి 21 ఏళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకొస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేరు. దీనివల్ల తల్లిదండ్రులు భారత్లో, పిల్లలు అమెరికాలో ఉండాల్సి వస్తుంది. చట్టపరమైన సమస్యలు ఎదురుకావచ్చు. ఇక బర్త్ టూరిజం కూడా మాయమైపోతుంది. పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలనే ఉద్దేశంతో ఉన్నత స్థితిలో ఉన్న చాలామంది భారతీయ మహిళలు డెలివరీ సమయానికి అమెరికా వెళ్ళిపోతుంటారు. ఇకపై బర్త్ టూరిజానికి బ్రేక్ పడనుంది. అలాగే నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం దాదాపు అసాధ్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. ప్రత్యేకంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో ఎక్కువగా ఉంటారు. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే వివాహం చేసుకుంటారు. ఇలాంటి వారు ఇకపై పిల్లల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికన్లు కూడా తమ పిల్లలు దేశవాసులేనని నిరూపించుకోవాల్సి వస్తుంది.
మొత్తానికి ఒకరిది బతుకుపోరు, మరొకరిది అస్తిత్వ ఆరాటం. వలస సమస్య వదల బొమ్మాలి అంటుంది. ఇప్పటికే అనేక దేశాల్ని గజగజ వణికిస్తూనే ఉంది. తాజాగా అగ్రరాజ్యంలోని ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాను అట్టుడికిపోయేలా చేస్తోంది. అయితే ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో అప్పట్లోగా ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చంటున్నారు నిపుణులు.